కార్యాధ్యక్షపరుడు ఇలియాజ్ అహ్మద్ అని చిలకూరు మండలంలో మంచి పేరు తెచ్చుకుని రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందడం సంతోషదాయకమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో ఆయన పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. చిలకూరు మండలంలో ఏఈగా పనిచేసిన ఇలియాజ్ అహ్మద్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా గూడూరు పట్టణంలోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో పంచాయతీరాజ్ డి శ్రీనివాసరావు అధ్యక్షతన సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు ఆయనకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇలియాజ్ అహ్మద్ వృత్తిలో నిబద్ధతగా ఉండేవారన్నారు. ఆయన సేవలకు రాష్ట్ర స్థాయిలో అవార్డు కూడా వచ్చిందని గుర్తు చేశారు. వారి సోదరులు రియాజ్ అహ్మద్ తమతో సోదర భావంతో మెలుగుతారని, ఎన్ని పనులు ఉన్నా కుటుంబ ఫంక్షన్ గా భావించి బెంగళూరు నుండి రావడం జరిగిందని ఆయన వివరించారు. మా అన్నకు మన బంధువులకు జరిగిన ఫంక్షన్గా ఉంది. ఈ ఫంక్షన్లో చూస్తామంటే మా ఇలియాజ్ గారి బిడ్డలు, వాళ్ళ అల్లుళ్ళు ఇలాగా చాలా ఆప్యాయంగా ఉండడం నేను చాలా సంతోషం. తండ్రిని కంటికి రెప్పలాగా ఈరోజు కూడా ఉన్నారంటే ఈ కాలంలో అటువంటి బిడ్డలు ఉండడం ఆయన అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. మంచి బిడ్డల కన్నా కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం మా రియాజ్ గారు కూడా అందరికీ అభిమానం సార్. గూడూరులో ఇప్పుడు గారు వాళ్ళ ముగ్గురు తమ్ముడు ఫేస్ ఒకే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. నాకు తెలిసి మా రియాజ్ గారు మామూలు ఇంతవరకు నేను పాపం కూడా ఏమి చూడాలి, ఎప్పుడు నవ్వుతాను, ఏం చెప్పినా నమ్మకం ఉంటారు. అట్లాగే మా ఇలియాజ్ గారు నా దగ్గర చిలకూరులో ఉన్నారు. ఏ పని చెప్పినా అది అయిపోయి చేస్తాం సార్. అందరూ అది జరగదో నాకు తెలియదు, కానీ ఎప్పుడు నో అని మాత్రం నేను చెప్పిన వాటికి ఇప్పుడు దాకా కూడా నో అనేటువంటి మాట కూడా ఇప్పుడు కూడా ఇలియాజ్ గారు నోటు కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గూడూరులో ఒక ముస్లిం పెద్దగా అందరినీ బాగా చూసుకుంటూ, ముఖ్యంగా దుర్గాప్రసాదరావు గారు ఉన్నప్పుడు కానీ తర్వాత నాకు కానీ నా తెలుపులో ఎప్పుడు కూడా ఫస్ట్ మీటింగ్ పెట్టేటువంటి వ్యక్తుల్లో మా రియాజ్ గారు ఒకరని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇంకా పలువురు మాట్లాడారు. ఆయన వారికి ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఏంటంటే నాకు నా సభ్యునిగా ఉన్న మా పెద్ద బాగుందని నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆయన నాకు ఆరోగ్యం సరిగ్గా 2014 నుంచి నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు ఆమె నా ఎంతో చూసుకుని అంతగా ఎలా చూస్తారంటే బిడ్డలాగా చూస్తారు. నాకు అమ్మానాన్ని లేకపోయినా బిడ్డలాగా చేశారు. ఆమె తెలుపుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఆమె చిన్నగా చూసుకోలేదు. అదొక ముఖ్యం. ఇంకోటి ఏంటంటే నా అన్న ముఖ్యంగా మంచి ఉద్యోగం, మంచి మనసున్నటువంటి సంతోషిస్తున్నాం. అదేవిధంగా అతను పిల్లలకి ఎక్కువ చాలా ఇక్కడ అనుభవాలు అనుభవం ఉంది. అక్కడ ఉన్న మాసం కనిపించడం జరిగింది. అదేవిధంగా చిలకల్లో పిల్లల సహాయ సంఘాలలో చిలకల్లో మాసం గౌరవిస్తుంది. అదేవిధంగా పిల్లల మాసం కూడా ఇలియాజ్ గారు అందరూ ఏమాత్రం తీసుకోవాలని చెప్పేసి నా నమ్మకం. ఎందుకంటే 10 సంవత్సరాల వయసులో అతను చదవడానికి వీలు కాని పరిస్థితుల్లో కూడా చదవాలి అనే తపనతో 10th క్లాస్ పూర్తి చేసి ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసుకుని ఐటీఐ పూర్తి చేసుకుని డిపార్ట్మెంట్లో జాయిన్ కావడం, ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తన చదువు అనే ఆకాంక్షను ఇంకా పెంపొందిస్తున్నాడు. కానీ ఆయన ఎక్కడ కూడా డీలా పడిపోలేదు. బహుశా ఆ ఫైర్ ఆయనలో ఉండడం వల్లనే వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా బ్రహ్మాండంగా చదివించారు. వాళ్ళిద్దరిని బాగా సెటిల్ చేయగలిగారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇంజనీర్ల రాష్ట్ర జేఏసీ చైర్మన్ మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్బరాజు, రాష్ట్ర ఇంజనీరింగ్ సంఘం నాయకులు రవీంద్ర,
హనుమంతరావు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు శంకర్ నారాయణ, షౌకత్ హుస్సేన్, చంద్రశేఖరయ్య, కాంతారావు, ఈఏ క్వాలిటీ కంట్రోల్ నెల్లూరు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.